మణికల్ గారు ఎమ్మెల్యే నిజంగా తప్పు చేసి ఉంటే ఎక్కడ వేరే దగ్గర పరారైపోయాడు కదా, తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉన్నాడు. చివరికి తలుపులు పగలగొట్టి ఒక శాసనసభ్యుడిని అరెస్ట్ చేస్తారా? ఎంత అధికారంలో ఉన్న ఈ విధంగా వ్యవహరిస్తారా? ఇది వైసీపీ లేవనెత్తున్నాం సార్. ఇక్కడ సమస్యని సమస్యగా, తప్పుని తప్పుగా చూడగలగాలి. ఫస్ట్ జూపడి గారు చెప్పేటప్పుడు అది ఎలా ఒకవేళ జరిగి ఉంటే, ఒకవేళ కొట్టి ఉంటే, ఒకవేళ అమ్మాయి మీద ఏదన్నా చేసి ఉంటే అది ఖండం, అది పెద్ద ఇది కాదు విషయం. తర్వాత అతని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడం అనేది తప్పు. చెప్పాల్సినటువంటి విషయాన్ని చెప్పకుండా, తప్పుని తప్పడకుండా దీన్ని చిన్నది చేసి అతన్ని అరెస్ట్ చేసింది పెద్దదిగా చూపించడం నెంబర్ 1. ఇతను పారిపోయి ఎక్కడో దాక్కునే క్యారెక్టర్ అయితే అసలు ఇళ్ళ మీదకి వెళ్ళాడు కదా, పారిపోయే క్యారెక్టర్ ఇళ్ళ మీదకి వెళ్ళాడు కదా. ఇక్కడ అన్నట్టు అధికారం కోట మీద ఉందో, లేకపోతే ముఖ్యమంత్రులు వేరే వాళ్ళు ఉన్నారు, అలాంటప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి, తప్పు చేయకూడదు అనే అలాంటి లక్షణాలు కనుక ఇతరులకు ఉన్నట్టుగా అయితే అక్కడ ఇళ్ళ మీదకి వెళ్ళాడు కదా, అంతమందిని తీసుకొని వెళ్ళాడు కదా, రాళ్ళు తీసుకొని వెళ్ళాడు కదా. నాగరాజులు కాలు చేతులు బట్టి అక్కడ పడేస్తే వాళ్ళ అన్నయ్యతో కాపాడుకోవడం కోసం దాచిపెట్టాల్సిన పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి సుచరిత ఎవరైతే ఉందో సుచిత్ర, ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా చేసినటువంటి పనేముంది? వీటి గురించి మాట్లాడకుండా ఇది తప్ప అయితే అది దీని చిన్న చేసి అదేదో పెద్ద అతన్ని ఒక స్వతంత్ర సమరయోధుడు, భారతదేశం కోసం పోరాటంలో భాగంగా బిడ్డని వ్యవసాయం చేస్తే అంటే ఏమైనా విరూపాక్షి అధికార పార్టీ ఎమ్మెల్యే ఇది జూపుడు గారు అడుగుతున్నది. అది తప్పే చెప్తారు. విరూపాక్షి అధికార పార్టీ ఎమ్మెల్యేనా అంత ధైర్యం చేస్తాడా? ఇది జూపుడు గారు అడుగుతున్నది. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా ఎందుకు చేయలేదు? అధికారం కోల్పోయిన తర్వాత కూడా బుద్ధి రాకుండా మాట్లాడుతూ ఉన్నారు కదా. అధికారం లేకుండా కోల్పోయిన తర్వాత కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని విచ్చలవిడిగా తప్పులు మాట్లాడుతూ, అబద్ధాలు మాట్లాడుతూ, అవతల వైపు నిందలేయటం, లేకపోతే రెచ్చగొట్టేటట్టు చేయటం, ఇవన్నీ చేస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత కదా దళితుడు అయినటువంటి సింగర్ మీద కారు ఎక్కించుకుంటూ తీసుకెళ్ళండి, అతను సత్యంగా బతికాడనేది కూడా చూడకుండా ముళ్ళ కంపల్లో పడేస్తే అతన్ని ఎవరైతే 108 వాళ్ళు కాపాడితే 108 వాళ్ళే దాంట్లో చంపేశారని చెప్పింది వీళ్ళే కదా. మరి బుద్ధొస్తే ఎందుకు మాట్లాడతాడు? ఉద్దేశాన్ని మాట్లాడకూడదు కదా. అక్కడ గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, రౌడీ చేతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇతని మీద చర్యలు తీసుకోవడం తప్పు అని చెప్పేసి మాట్లాడింది కూడా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాతే కదా. అధికారం కోల్పోయిన తర్వాత అయినా ఒక డెమోక్రాటిక్ వేలో నిజం వైపు నుండి మాట్లాడారు కదా. అది ఎందుకు మాట్లాడతలేదంట? ఇప్పుడు కూడా టిబెట్ లో మాట్లాడేవాళ్ళు కూడా జరిగినటువంటి సంఘటన విషయం మాట్లాడకుండా సంఘటనని చిన్న చేసి అతన్ని అరెస్ట్ చేసింది వేరే పద్ధతిలో చూపిస్తా ఉంటే మీరు పట్టబగలే ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కదా పట్టబగలే గోడలు దూకి తలుపులు బాగా కొట్టేలేరు. అలాంటి పద్ధతి ఏం చేయలేదు కదా. చంపేసి ఒక దళిత ఆడపిల్లని వ్యవస్థను చేసి అక్కడ పల్లె మీద పడి నరికి ఇంట్లోకి వెళ్ళి నన్ను ఎవడేం చేస్తాడో అని ప్రశాంతంగా కాలు మీద కాలేసుకున్నా గానీ పోలీసులు తీసుకురావు. చేయాల్సింది అది ఎట్టుకుంది, అది మీ ప్రభుత్వం అవుతుంది. ఎందుకంటే నేను చంపుతా, సుబ్రహ్మణ్యాన్ని చంపుతా, చంపి ఇంట్లో కూడా పడేస్తా, కానీ మీరు ఎవరు మాట్లాడకూడదు అనే పద్ధతి ఈ ప్రభుత్వంలో నడవదు. తప్పు చేస్తే కాలు మీద కాలేసుకుని ఇంట్లో కూర్చున్నా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. రైట్. తులసిరెడ్డి గారు మీరేమంటున్నారు సార్? ఇది కక్ష సాధింపు